అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథంలో నుంచి ఈరోజు మనం చదువుదాం. 88వ కీర్తన. ఆ కీర్తనకు పైన ఉన్న చిన్న చిన్న అక్షరాలతో రాయబడిన ఆ చిన్న మాటలు చదువుదాం. చూడండి, 88వ కీర్తనకు హెడ్లైన్స్: ప్రధాన గాయకునికి మహలతు లయోనత్ అను రాగము మీద పాడదగినది ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవ ధ్యానము కోరహు కుమారుల కీర్తన గీతము. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. రైట్, అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. కీర్తనల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలోనే అతి పెద్ద పుస్తకం. సహజంగా కీర్తనలు అనగానే మనకు జ్ఞాపకం వచ్చే పేరు దావీదు గారిదే. ఎందుకంటే ఎక్కువ కీర్తనలు దావీదు గారు రచించారు కాబట్టి దావీదు కీర్తనలు అనే పేరును సహజంగా ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. దాదాపుగా 73 కీర్తనలు దావీదు గారు రచించారు అని చాలామంది పెద్దవారు తెలియపరుస్తూ ఉన్నారు. మనం కీర్తనలు కూడా గమనిస్తే ఆ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే మనం చదివిన కీర్తనలో నుంచి 88వ కీర్తన హెడ్లైన్స్ను, ఆ పైనున్న ఆ ప్రాముఖ్యమైన ముఖ్య వచనాలను చదువుతూ వచ్చాం. అక్కడ రాయబడి ఉన్న మాటలలో ఆ కీర్తన ఏ రాగానికి సంబంధించినదో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? మరొకసారి చెప్దాం, హల్లెలూయా. మనం చదివిన కీర్తనకు పైన ఆ కీర్తన ఏ రాగానికి సంబంధించిందో రాయబడుతూ వచ్చింది. సహజంగా కీర్తనలను పాటలుగా పాడాలి, కానీ ప్రతి వారం మనం చేసే పని ఏంటంటే కీర్తనలు చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా, చదివేస్తాం కానీ పాటలాగా పాడం. కానీ కొంతమంది భక్తులు కొన్ని వచనాలు తీసుకుని పాటలు కట్టి రాసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఎక్కువ శాతం మనం ఆ ప్రతి ఆదివారం కూడా చేసే పని ఏంటంటే కీర్తనలన్నింటిని కూడా చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ పాటలాగా మనము పాడం. అయితే మనం చదివిన కీర్తనలో కూడా ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు హేమాను. చెప్పండి మీరు అందరూ ఒకసారి, ఆ వ్యక్తి పేరు ఏం పేరు? మరొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఈరోజు ఆ హేమాను గురించే మనం నేర్చుకోబోతా ఉన్నాం. హేమాను గురించే దేవుని వాక్యంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. ఇంతకీ అసలు ఆ హేమాను ఎవరు? అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి? అతని నుండి మనం నేర్చుకునే పాఠాలేంటి? ఆయన మనందరికీ నేర్పించే ఆ అద్భుతమైన సత్యాలేంటో ఈరోజు హేమాను జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోబోతా ఉన్నాం. ఇంతకు హేమాను ఎవరయ్యా అని అడిగితే మొట్టమొదటిగా హేమాను గాయకుడు. చెప్పండి, హేమాను ఎవరు? గాయకుడు అంటే అర్థం ఏంటంటే పాటలు పాడేవాడు. మన బైబిల్ పరిభాషలో ఆరాధన చేసేవాడు, దేవునిని స్తుతించేవాడు, దేవునిని సేవించేవాడు, దేవుని నామాన్ని మహిమపరిచేవాడు. ఈ గాయకులను ఇంగ్లీష్లో సింగర్స్ అని పిలుస్తారు కదా. గాయకులను ఏమని పిలుస్తారు? సింగర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ గాయకులు పాటలు పాడేవాళ్ళు. మరి ఈయన ఎక్కడెక్కడ పాటలు పాడేవాడంటే దేవుని సన్నిధిలోనూ పాటలు పాడేవాడు, అలాగే రాజుగారి కోటలో కూడా పాటలు పాడుతూ ఉండేవాడు. పూర్వకాలంలో రాజులందరూ చేసే పని ఏంటి తెలుసా? ఇలా గాయకులు అనబడిన వారిని, పాటలు పాడేవారు అందరిని కూడా చక్కగా వారి కోటలోకి, రాజ్యంలోకి పిలిపించుకుని వాళ్ళ చేత పాటలు పాడించుకుని అవన్నీ వింటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండేవాళ్ళు. అయితే రాజుగారి ముందు పాట పాడటం అంటే సామాన్యమైన విషయమేమీ కాదు. ఎందుకు సామాన్యమైన విషయం కాదంటే పాడే ప్రతి పాట కూడా రాజు మీదే పాడాలి. రాజా, నీ అంత తోడు లేడు, నీ అంత తెలివి లేదు, నీ అంత జ్ఞానం లేదు, అసలు నీలాంటి పరిపాలన అసలు ఎవడికి చేత కాదని ప్రతి పాట కూడా రాజును పొగుడుతా, రాజును గణపరుస్తానే ప్రతి పాట కూడా పాడాలి. ఒకవేళ పాడేవాడు ఎక్కడన్నా తేడాగా పాడాడా, ఇక ఆడు కనపడ్డా. హల్లెలూయా. ఎందుకంటే చాలా జాగ్రత్తగా పాడాలి. అయితే ప్రపంచంలో ఉన్న రాజులందరూ కూడా చేసే పని ఇదే. అందరినీ పాటలు పాడేవారిని, గాయకులను పిలిపించుకుని వాళ్ళ మీద వాళ్ళు పాటలు పాడించుకుని సంతోషిస్తూ ఆనందిస్తూ అలా కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. అయితే అందరి రాజుల పరిస్థితి వేరు, రాజైన దావీదు పరిస్థితి వేరు. హల్లెలూయా. దావీదు రాజైన తర్వాత ఈ గాయకులందరితో, ఈ పాటలు పాడే వాళ్ళందరితో కూడా ఒక మాట చెప్పాడంట. అబ్బాయి, ఇక నుంచి మీరు పాటలు పాడేటప్పుడు నన్ను పొగడడానికి వీలు
లేదో నన్ను గణపరచడానికి వీల్లేదో, నా మీద పాటలు పాడటానికి వీల్లేదో, మీరు పాడే ప్రతి పాట కూడా దేవుని కొరకు పాడాలి, దేవుని మహిమ కొరకు పాడాలి, దేవుని ఘనత కొరకు మీరు పాడాలని దావీదు చెప్పాడు. ఇక్కడ నుండి మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటంటే, సహజంగా మనం కూడా మందిరంలో చాలా పాటలు పాడుతూ ఉంటాం. చక్కగా అద్భుతమైన కళాకారులు, అద్భుతమైన సువార్త గాయకులు మన మందిరాల్లో చాలామంది ఉన్నారు. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని పాట పాడే ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నువ్వు పాడుతున్న ప్రతి పాట కూడా నీకేదో బాగా వచ్చని కాదు, నువ్వేదో బాగా రాగాలు తీసి నీ స్వరం ఎంతో అద్భుతంగా ఉండిద్దని కాదు. నువ్వు పాడే ప్రతి పాట కూడా దేవుని నామానికి మహిమకరంగానే పాడాలి. హల్లెలూయా. నువ్వు పాడే ప్రతి పాట దేవునిని గణపరచడానికి పాడాలే కానీ ప్రజల దగ్గర మెప్పు కొరకు మనము పాటలు పాడకూడదు. దేవుని నామాన్ని గణపరచాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని పాడేవారిగా మనమంతా కూడా ఉండాలి. ఇక్కడ దావీదు గారు చేసిన పని, చెప్పిన పని కూడా అదే. మీరు పాడేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్లుగా నా మీద, రాజ్యం మీద పాడటం కాదు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ పాడాలి అని చెప్పి కొంతమంది పాటలు పాడేవారిని, గాయకులను ఏర్పాటు చేసుకున్నాడంట. ఆ పాటలు పాడే గాయకులలో ఒకడే మనం ఈరోజు చదువుకున్న, నేర్చుకుంటూ ఉన్న ఈ హేమాను. హల్లెలూయా. హేమానే కాదు, హేమానుతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏతాను. 89వ కీర్తన రచించింది ఆయనే. మీరు 89వ కీర్తన పై వచనాలు చదివితే యాతాను రచించిన దైవ ధ్యానం అనే మాటలు కనబడతా ఉంటాయి. ఆయన కూడా ఈ గాయకులలో ఒకడు. ఆయనే కాదు, మనందరికి బాగా తెలిసిన ఆసాబు గారు కూడా ఈ పాటలు పాడే టీంలో ఉన్నవాడే. అయితే హేమానుకు దొరికిన ఒక అద్భుతమైన భాగ్యం, ఒక గొప్ప ధన్యత ఏంటయ్యా అని అడిగితే, హేమాన్ అంట 2 తరాల వారికి, అనగా దావీదు రాజుగా ఉన్నంతకాలం, దావీదు కుమారుడైన సొలొమోను రాజుగా ఉన్నంతకాలం, వీళ్ళిద్దరూ రాజుగా ఉన్న కాలంలో హేమాను కుటుంబీకులే పాటలు పాడేది, దేవుని స్తుతించేది, ఆరాధించేది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజంగా హేమానుకు దొరికిన ధన్యత, భాగ్యం చాలా అద్భుతమైనదే. 2 తరాల వారికి పాటలు పాడేవారిగా, పరిచారకుడుగా ఎంతో అద్భుతమైన పరిచర్య చేస్తూ ఆరాధిస్తూ వచ్చాడు. అయితే మొట్టమొదటి విషయం చెప్పాను కదా, హేమాను గాయకుడని. చాలా జాగ్రత్తగా గమనించండి. హేమాను గాయకుడే. ఆ గాయకుడైన హేమాను ఏ సందర్భంలో పాటలు పాడాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించాడు, ఎలాంటి సమయాల్లో దేవునిని సేవించాడు, ఎలా తన జీవితం ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. సహజంగా ఇక్కడ కూర్చున్న మీరైనా, క్రైస్తవులందరూ కూడా ఏదన్నా చిన్న శ్రమ రాగానే, కష్టం రాగానే చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా, యోబుకు వచ్చినన్ని శ్రమలు వచ్చినాయండి నాకు అని అంటాం. చెప్పండి, ఎవరికి వచ్చినాయని? యోబుకు వచ్చిన దాంట్లో మనకు సగం కూడా రాలేదు, కానీ మనం చెప్పే మాట ఏంటంటే యోబుకు వచ్చినన్ని శ్రమలు నాకు వచ్చినాయండి అంటాం. సహజంగా క్రైస్తవుల్లో మీరే కాదు, లోకపరంగా ప్రపంచంలో ఉన్న ఎంతమంది క్రైస్తవుల్ని కదిపి, అయ్యా బైబిల్ గ్రంథంలో ఎక్కువ శ్రమలు ఎవరికి వచ్చినాయి, ఎక్కువ బాధలు ఎవరికి వచ్చినాయి, ఎక్కువ ఇబ్బందులు ఎవరికి వచ్చినాయి అని మిమ్మల్ని అయినా ఎవరిని అడిగినా బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నెంబర్ 1, మొట్టమొదటిగా యోబు గారికి చాలా శ్రమలు వచ్చేయ్యా. ప్రతి ఒక్కరు చెప్పే మాట అదే. అయితే యోబుకే కాదు, నెంబర్ 2, యోబు తర్వాత 2వ స్థానంలో అలాగే కష్టాలు అనుభవించిన వారు, అలాగే శ్రమలు అనుభవించిన వారు, అలాగే ఇబ్బందులు అనుభవించిన వారు అయ్యా ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే 2వ స్థానం హేమానుకే వస్తుందంట. హేమాను జీవితంలో కూడా అన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి. హేమాను కూడా ఒంటరి వాడైపోయాడు. హేమాను కూడా నిందించబడ్డాడు. హేమాను కూడా అవమానాన్ని పొందుకున్నాడు. హేమానుకు కుటుంబంలో, హేమాను వ్యక్తిగత జీవితంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఆయనకు కూడా ఎదురైనాయి. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ శ్రమలు అనగానే యోబు పేరు మనకి జ్ఞాపకం వస్తుంది, కానీ ఈ హేమాను పేరు ఎంతవరకు క్రైస్తవ ప్రపంచంలో చాలామందికి ఆయన గురించి తెలీదు. నిజంగా చెప్పండి, ఈరోజు కాకుండా ఇంతకుముందు అయ్యా ఆ హేమాను పేరు నేను విన్నాను అన్న వాళ్ళు ఒకసారి మీ కుడిగస్తాను చూపించండి. ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే హేమాను గురించి మనకి
తెలీదు. యోబు గురించే ఎక్కువగా తెలుసు. హేమాను జీవితం కూడా చాలా అద్భుతమైనదే, కానీ అంత భయంకరమైన శ్రమలు ఆయన జీవితంలో కూడా వచ్చినాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 88వ కీర్తన అంతటిని కూడా 1-2 సార్లు మీరు చాలా స్పష్టంగా జాగ్రత్తగా చదవగలిగితే ఆయనకి ఎదురైన కష్టాలు, ఆయనకి ఎదురైన శ్రమలు మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి. కొన్ని వచనాలు 88వ కీర్తనలో నుండి చదువుదాం. ఒకసారి అందరూ కూడా చూడండి. 88వ కీర్తన 3వ వచనం దగ్గర నుండి చదవండి అమ్మా. నేను ఆపదలతో నిండి ఉన్నాను. అందరూ కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాళలేని వాని వలె అయితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని, నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని, వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లను అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి, నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నెక్స్ట్ 14వ వచనం దగ్గర నుండి 14, యెహోవా నీవు నన్ను విడుచుటయేలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా. 15వ వచనం, బాల్యము నుండే నేను బాధపడి చావునకు సిద్ధమైతేనే, నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీద పొర్లి ఉన్నది, నీ మహాభయములో నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి, అవి నన్ను చుట్టూరు చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయను. హల్లెలూయా. ఇంకా మనం ప్రతి వచనాన్ని కూడా ఇంకా జాగ్రత్తగా చదువుతూ వెళ్తే ఆయనకున్న శ్రమలు, ఆయనకున్న బాధలు అసలు ఎంత అంత కావు. ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే, సహజంగా మనకు జ్వరం వస్తే, సహజంగా మనకు కడుపు నొప్పి వస్తే, సహజంగా ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితి, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ మన జీవితంలో ఎదురైతే, అయ్యా నాకేనండి ఇన్ని శ్రమలు వచ్చినాయండి, నాకు ఒక్కదానికేనండి ఇన్ని పరిస్థితులు, ఇన్ని బాధలు వచ్చినాయి అని చెప్తాం. కానీ అదే మాట హేమాన్ని, అయ్యా నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి అంటే ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? అయ్యా బాల్యం నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైపోయానయ్యా, బాల్యం నుండే శ్రమలయ్యా, బాల్యం నుండే ఇబ్బందులయ్యా, బాల్యం నుండే అనగా చిన్న వయసు నుండే అనేకమైన కష్టాలు, బాధలు, ఎన్నో శ్రమలను నేను అనుభవిస్తూ ఉన్నాను. వీళ్ళు నా స్నేహితులు అని ఎవరినైతే అనుకున్నానో ఆ స్నేహితులు దూరం అయిపోయారయ్యా. వీళ్ళు నా బంధువులు అని ఎవరినైతే అనుకున్నారో ఆ బంధువులే నాకు దూరం అయిపోయారయ్యా. వీళ్ళు నాతోనే ఉంటారు అని నేను ఎవరినైతే అనుకున్నానో వాళ్ళే నాకు దూరం అయిపోయారు. మనం చదివిన వచనంలో 8వ వచనంలో రాయబడి ఉంది, నా నెలవరులే నాకు దూరం అయిపోయారయ్యా. నెలవరులు అంటే నాకు దగ్గర వారు, నాతో ఉన్నవారు అనే మాటలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అందరూ నాకు దూరం అయిపోయారు. అయితే హేమానులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, అందరూ దూరం అయిపోయినా, అందరూ విడిచిపెట్టేసినా దేవుణ్ణి మాత్రం ఆరాధించడం మానలేదు. గట్టిగా చప్పలి కొడుతూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది హేమానులో ఉన్న శ్రేష్టమైన లక్షణం. ఆయన చెప్తా ఉన్నాడు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను వదిలేశారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. స్నేహితులు అనబడిన వారు, బంధువులు అనబడిన వారు, నా అనుకున్నవారు ఎవరు లేరయ్యా. అయితే ఎవరో నన్ను విడిచిపెట్టేశారని, ఎవరో నన్ను వదిలేశారని నేను నిన్ను ఆరాధించడం మానలేదయ్యా. నిరంతరం కూడా నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. ఏమండి, చిన్న బాధ వస్తే, చిన్న బలహీనత వస్తే మనం చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? ముందు మందిరం మానేస్తాం. మనం చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? దేవునికి ప్రార్థన చేయడం మానేస్తాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. చిన్న బలహీనత వస్తే, చిన్న ఆ బాధాకరమైన పరిస్థితి రావగానే ముందు మనం చేసే పని దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. హేమాను అన్నీ బాగున్నప్పుడే ఆరాధించిన వాడు కాదు. ఏమీ బాగోకపోయినా, కఠినమైన కష్టమైన శ్రమలు ఎదురైనా సరే శ్రమలో కూడా ఆరాధించిన వాడు ఒక గొప్ప ఆరాధికుడు హేమాను. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఎదురైనాయి, నీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి, నీ జీవితంలో కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి.
పరిస్థితులన్నిటిని చూసి పరిస్థితుల ప్రభావం చేత మంచిగా ఉన్నప్పుడేమో దేవా నీకు స్తోత్రం, అయ్యా హల్లెలూయా, ఆరాధన నీకే, వందనాలు ప్రభువా అంటూ, నీకు శ్రమ రాగానే, కష్టం రాగానే, బాధ రాగానే ఏం దేవుడండి, ఏం మేలు చేశాడు, నా పట్ల ఏం కార్యం జరిగించాడు, ఎప్పుడు చూసినా ఏడిపే కదా, ఎప్పుడు చూసినా బాధే కదా అని నీకెదురవుతా ఉన్న శ్రమలలో ఆరాధించడం మానేస్తా ఉన్నావా? హేమానులో ఉన్న శ్రేష్టమైన లక్షణం కష్టాలలో కూడా ఆరాధించినవాడు, శ్రమలలో కూడా ఆరాధించినవాడు, భయంకరమైన పరిస్థితిలో కూడా దేవునిని ఆరాధించి స్తుతిస్తూ ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏంటంటే కష్టకాలంలో కూడా ఆరాధించాడు కాబట్టి దేవుడు హేమాను సంతతంతటిని కూడా గొప్ప చేశాడంట. హల్లెలూయా. ఉన్నతమైన స్థానానికి నడిపించాడు. ఒకప్పుడు హేమాను చూసి అందరూ అవమానించిన వాళ్ళే, ఒకప్పుడు హేమాను చూసి అందరూ హేళన చేశారో, అందరూ విడిచిపెట్టేశారో, అందరూ చేయి వదిలేశారో, ఎవరు విడిచినా చేయి వదిలినా ఆయన దేవునిని విడిచిపెట్టలేదు గనుక హేమానును ఆయన సంతానం అంతటిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడు. హల్లెలూయా. అందుకని మనం పాడతాం, కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన, మారదు యేసు ప్రేమ, తండ్రి అయిన నిత్య ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు. అందరూ కూడా పాడదాం. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. హల్లెలూయా. పాట అయితే చాలా చక్కగా పాడేస్తాం, కానీ కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే అయ్యో ఇన్ని కష్టాలు వచ్చినాయనే చాలా బాధపడిపోతూ ఉంటాం. రెండో విషయం దగ్గరికి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా హేమానులో ఉన్న లక్షణం ఏంటయ్యా అని అడిగితే కష్టకాలంలో కూడా ఆరాధించాడు. ఇక రెండో మాట, హేమాను జీవితాన్ని గమనిస్తే హేమాను యొక్క తండ్రి, హేమాను యొక్క తాత, వీళ్ళిద్దరి గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. వీళ్ళిద్దరిలో హేమాను గారి తాతగారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు. బాగా తెలుసు అంటే మీరేదో చూశారని కాదు, కానీ ఆయన గురించి చాలాసార్లు వాక్యాల్లో వింటా వస్తూ ఉంటాం. ఇంతకీ ఆయన ఎవరు అనే విషయాన్ని చెప్పేదానికంటే ముందు, తాతగారు మంచి భక్తి కలిగినాడు, కానీ తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఆ భక్తి లేదు. తాతగారు మంచి ప్రార్థనాపరుడు, కానీ తండ్రి ఆ ప్రార్థన చేయలేకపోయాడు. తాతగారేమో ఇశ్రాయేలు దేశంలోనే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఆ పేరు లేదు. తాత మంచి నడవడికతో నడిచాడు, కానీ తండ్రి ఆ నడవడిక లేదు. జీవితం అంతా అన్యాయం, మోసం అయిపోయింది. అయితే ఈ రెండు మార్గాలు ఇప్పుడు హేమాను ముందు ఉన్నాయి. తాతగారి మార్గం ఈయన ముందే ఉంది, అలాగే తండ్రి గారి మార్గం కూడా ఈయన ముందే ఉంది. కానీ హేమాను చేసిన ఒక అద్భుతమైన పని ఏంటో తెలుసా? తండ్రి గారి మార్గంలో నడవడానికి ఇష్టపడలేదంట, తాతయ్య గారి మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. తాతగారు నడిచిన భక్తి కలిగిన మార్గంలో, పవిత్రమైన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. ఇంతకీ ఆ తాతగారు ఎవరు చెప్పగలరు ఎవరైనా? యోసేబా? కాదు. ఇంకా రైట్, వెరీ గుడ్, సమూయేలే. గట్టిగా స్తోత్రం చెప్దాం, చదువుదాం. ఇంతకీ ఆయన ఎవరో? పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహతీయుల కుమారులలో, జాగ్రత్తగా ఈ మాట వినండి, గాయకుడగు హేమాను. ఇందాక చెప్పాను, హేమాను ఎవరై అంటే మొట్టమొదటిగా గాయకుడు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన పరిస్థితులలో ఆరాధించిన గాయకుడగు హేమాను. జాగ్రత్తగా వినండి, ఇతడు సమూయేలు కుమారుడగు
ఏవేలునకు పుట్టినవాడో సమూయేలు ఎల్కానాకు పుట్టెను. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం చదివిన వచనంలో ఇక అనుమానం లేదో, చాలా క్లారిటీగా, చాలా డైరెక్ట్గా, చాలా వివరంగా చెప్పేస్తా ఉన్నాడు. ఎల్కానా హన్నా అనే దంపతులకు సమూయేలు పుట్టాడు. ఇప్పుడు సమూయేలుకు కూడా 2 కొడుకులు పుట్టారు. వాళ్ళు మొదటి కొడుకు పేరు యోవేలు. ఆయనకు పుట్టినవాడే ఈ హేమాను. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. అర్థమైందా? హేమాను గారి తండ్రి పేరేమో యోవేలు, ఆయన తాతగారి పేరేమో సమూయేలు. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా రాయబడుతా వచ్చినాయి. అయితే సమూయేలు గురించి వాక్యులు మనం చూస్తూ వస్తే, సమూయేలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, సమూయేలు గురించి రాయబడి ఉన్న మాటలో అతడు ప్రార్థన చేయు వారిలో ఉండెను. అంటే సమూయేలు ఎవరయ్యా అని అడిగితే ప్రార్థనాపరుడు. పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకవేళ ధర్మశాస్త్రంలో ఏదైనా ఒకటి పాటించకపోతే అదే పాపం అని అనుకున్నారు. కొంతమంది అబద్ధం ఆడితేనే పాపం అని అనుకున్నారు. కొంతమంది వ్యభిచారం చేస్తే పాపం అని అనుకున్నారు. కొంతమంది దొంగతనం చేస్తే పాపం అని అనుకున్నారు. కొంతమంది పొరుగు వారిది ఆశిస్తే పాపం అని అనుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటా వచ్చారు. కానీ సమూయేలు గారు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? ఒక వ్యక్తి ప్రార్థన చేయకపోవడమే పాపం. గట్టిగా స్తోత్రం చెప్దాం. సమూయేలు చెప్పిన మాట అది. అయ్యా, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయడం లేదో, అసలు ప్రార్థన చేయకపోవడమే ఆ విశ్వాసికి, ఆ వ్యక్తి జీవితానికి పాపమై ఉన్నదయ్యా. ఎందుకంటే సమూయేలు ప్రార్థనకి ఇచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత అంత ఉన్నతంగా ఉంది, అంత గొప్పగా ఉంది. సమూయేలు ఒక అద్భుతమైన ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలోనే ఒక అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు. ఒక అద్భుతమైన న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలీలకు ఒక మార్గదర్శిగా ఉన్నాడు. అంతేకాదు, అసలు సమూయేలు ఏదైనా ఒక పట్టణంలోకి వస్తున్నాడంటే, ఏదైనా ఒక గ్రామంలోకి వస్తున్నాడంటే, పట్టణంలో నుండి చూసిన వాళ్ళంతా కూడా సమూయేలు చూసి గడగడ వణికిపోయేవాళ్ళంట, భయపడిపోయేవాళ్ళు. అయ్యా సమూయేలు గారు సమాధానంగానే వస్తున్నారా? భయంతో అడుగుతూ ఉండేవాళ్ళంట. ఒకటి, సమూయేలు అంటే భయమే కాదు, సమూయేలు అంటే గౌరవం కూడా ఉంది, సమూయేలు అంటే ప్రేమ ఉంది. సమూయేలుకు ఇశ్రాయేలు దేశంలో ఒక అద్భుతమైన పేరుంది. నేను అనుకుంటాను సమూయేలు చేసినన్ని పోస్టులు, సమూయేలు చేసినన్ని పరిచర్లు బహుశా ఇంకెవరు చేయలేదేమో. ఎన్ని చేశాడు తెలుసా? 1 న్యాయాధిపతిగా ఉన్నాడు, 2 ప్రవక్తగా ఉన్నాడు, 3 యాజకుడిగా ఉన్నాడు, 4 దీర్ఘదర్శిగా ఉన్నాడు, 5 ప్రవక్తలను అభిషేకించిన వాడుగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశంలోనే సమూయేలు అద్భుతమైన పరిచారకుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలోనే ఒక వెలుగు వెలిగాడు సమూయేలు. అంతేకాదు, బాల్యం నుండే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్న మాటలు ఇవన్నీ కూడా. ఎంతో అద్భుతమైన పేరును సమూయేలు తనకు వచ్చేసింది. అయితే సమూయేలు కంట 2 కొడుకులు పుట్టారంట. చెప్పండి, ఎంతమంది కొడుకులు పుట్టారు? 2 కొడుకులు పుట్టారు. సహజంగా లోకంలో డాక్టర్ గారి కొడుకు డాక్టర్ అవుతా ఉన్నాడు, టీచర్ గారి కొడుకు టీచర్ అవుతా ఉన్నాడు, పోలీస్ కొడుకు పోలీస్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతా ఉన్నాడు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? భక్తి కలిగిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన పిల్లలు భక్తి కలిగిన వాళ్ళు కాలేకపోతా ఉన్నారు. ప్రార్థనాపరులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు ప్రార్థనాపరులు కాలేకపోతున్నారు. పరిశుద్ధత కోసం, పవిత్రత కోసం ఎంతో అద్భుతంగా నిలబడిన తల్లిదండ్రుల కడుపున పుట్టిన బిడ్డలు ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను జీవించలేకపోతా ఉన్నారు. ఎంత దారుణమైన విషయం! ఇశ్రాయేలు దేశానికి న్యాయాధిపతి అయిన సమూయేలు కూడా 2 కొడుకులు పుడితే, సమూయేలు మంచి భక్తిపరుడే, నేను కాదనడం లేదు. సమూయేలు మంచి ప్రార్థనాపరుడే, నేను కాదనడం లేదు. సమూయేలు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించి ఇశ్రాయేలు దేశంలోనే ఒక అద్భుతమైన న్యాయాధిపతిగా పనిచేశాడు, వాస్తవమే. కానీ సమూయేలుకు పుట్టిన 2 కొడుకులలో కాకపోతే ఒక్కడికైనా సమూయేల్లో ఉన్న భక్తి కానీ, సమూయేల్లో ఉన్న ప్రార్థన కానీ, సమూయేల్లో ఉన్న విశ్వాసం కానీ, సమూయేల్లో ఉన్న విధేయత కానీ కాకపోతే ఒక్కడికి కూడా రాలేదు. వాళ్ళ పరిస్థితులు ఎంతో భయంకరంగా మార్చబడుతూ వచ్చాయి. చివరి దినాల్లో సమూయేలు వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు కొడుకులిద్దరిని కూడా పిలిచి చెప్తా ఉన్నాడు, అయ్యా, ఇశ్రాయేలు దేశంలో ఇంతవరకు నేను న్యాయాధిపతిగా ఉండి పరిపాలన చేస్తూ వచ్చాను, ఇక నుండి నేను వెళ్ళలేను, నేనేం చేయలేను, నా వల్ల కాదు. మీరిద్దరే ఇశ్రాయేలీలకు న్యాయాధిపతులుగా ఉండి ఇశ్రాయేలీలందరికీ కూడా న్యాయం తీర్చండి
అని చెప్పాడు. ఆ మాటలు విన్నప్పుడు అలాగే నాన్న, సరే నాన్న అని అన్నారు. వెళ్ళిన తర్వాత ఎవడు డబ్బు ఇస్తే, ఎవడు లంచం ఇస్తే, ఎవడు ఎద్దులు ఇస్తే, ఎవడు గాడిదలు ఇస్తే ఇక వాడికి న్యాయం చెప్పడం ప్రారంభించారంట. ఎంత భయంకరమైన విషయం! న్యాయాన్ని అన్యాయం చేసేసారో, అన్యాయాన్ని న్యాయం చేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారో, వాళ్ళకు నచ్చినట్లుగా చేసేసుకున్నారో, అన్యాయమైన మార్గాల్లో నడుస్తూ ఉన్నారో. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చేసారు. సమూయేలుతో మాట్లాడుతూ అంటున్నారు, అయ్యా సమూయేలు గారు, నీలో మంచి భక్తి ఉంది, కానీ నీ పిల్లల ఆ భక్తి లేదయ్యా. నీలో మంచి ప్రార్థనా జీవితం ఉంది, కానీ నీ పిల్లల ప్రార్థనా జీవితం లేదయ్యా. నువ్వు మంచి భక్తి కలిగిన వాడే, నువ్వు మంచి పరిశుద్ధుడివే, నువ్వు విధేయత కలిగిన వాడివే, మాకందరికి న్యాయం తీర్చిన వాడివే, కానీ నీ పిల్లల్లో ఆ విధేయత లేదు. న్యాయాన్ని అన్యాయం చేస్తూ మోసం చేస్తూ ఉన్నారయ్యా. ఇదిగో ఇక నుండి మీ పిల్లల నాయకత్వంలో మేము ఉండము, మీ పిల్లలతో మాకు పని లేదు, సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, రాజుని ఏర్పాటు చేయండి అని సమూయేలు దగ్గరకు వచ్చి పెద్దలందరూ కూడా అడగడం ప్రారంభించారు. నేను అనుకుంటాను బలమైన కారణం, అసలు ఇశ్రాయేలు దేశంలో రాజులు రావడానికి ప్రాముఖ్యమైన కారణం వీళ్ళిద్దరే. వీళ్ళని బట్టే రాజుల పరిపాలన అనేది నెక్స్ట్ కాలంలో రావడం అనేది జరుగుతూ వచ్చింది. సమూయేలు మంచి భక్తి కలిగిన వాడైనా అప్పటికి కూడా కుమారుల దగ్గరికి వచ్చేసరికి అంత రివర్స్ అయిపోయింది. చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అనేకుల దగ్గర నిందలు, అవమానాలు, ఎన్నో దూషణతో కూడిన మాటలన్నీ కూడా వీళ్ళ జీవితాల్లో ఎదురైనాయి. బహుశా నేను అనుకుంటాను ఇవన్నీ ఎదురవడాన్ని బట్టే 88వ కీర్తనలో హేమాన్ ఆ మాటలన్నీ కూడా రాసి ఉంటాడు. ఎందుకంటే తండ్రిని అన్నప్పుడు తండ్రి మీద ఉన్న మచ్చ బిడ్డల మీదకి రాదా? ఖచ్చితంగా వస్తుంది. పిల్లలను కూడా దూషించుంటారు, అరే మీ నాన్న మోసం చేసేవాడురా, మీ నాన్న డబ్బులు లంచాలు తీసుకుని భయంకరమైన పనులు చేశాడురా అని ఇలా అనేకమైన మాటలు హేమాను కూడా నిందించుంటారు, అవమానించుంటారు. అనేకమైన పరిస్థితులు ఇవన్నీ ఎదురైపోయి ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా చీకటి నాకు బంధువు అయిపోయింది అయ్యా, నన్ను నెలవరులే నన్ను విడిచిపెట్టేశారయ్యా, ఎన్నో దూషణలు, బాల్యం నుండే నేను సమాధికి వెళ్ళవలసిన పరిస్థితులు నాకు ఎదురైనాయి ప్రభువా అని ఆయన కీర్తనలో చాలా అద్భుతంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే తండ్రి చేసిన ఆ పనులన్నిటి బట్టి పిల్లల మీదకి ఇవన్నీ వచ్చేసినాయి. అయితే హేమాను చేసిన అద్భుతమైన పని, తండ్రి ఎంత భయంకరంగా బ్రతుకుతా వచ్చినా, తండ్రి మోసం చేస్తూ అన్యాయం చేస్తూ జీవించిన హేమాను మాత్రం తండ్రి మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు. తాతయ్య గారు నడిచిన ఆ భక్తి కలిగిన మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. సమూయేలు ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నాడో, సమూయేలు ఎంతగా దేవునితో చక్కని కనెక్టివిటీ కలిగి ఉన్నాడో, సమూయేలు ఎంత అద్భుతమైన విధానంలో దేవునిలో కొనసాగుతూ ఉన్నాడో, సమూయేలు దేవుని వాక్కును ఎలా పొందుకున్నాడో, సమూయేలు గారి మనవడైన హేమాను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిటో కాపీగా ఆ ప్రార్థనా జీవితం కలిగి, ఆ పరిశుద్ధత కలిగి, ఆ భక్తి కలిగి దేవుని వాక్యాన్ని పొందుకునే ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. హల్లెలూయా. హేమాను ముందు 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి తాతగారు నడిచిన మార్గం, రెండోది తండ్రి నడిచిన మార్గం. ఈ రెండిట్లో కూడా తండ్రి గారు నడిచిన మార్గంలో నడవడానికి ఇష్టపడలేదు, తాతగారు నడిచిన మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ వచ్చాడో. హేమాను ముందున్న మార్గాలు ఎలాంటివో తెలుసా? ఒక మార్గం పవిత్రత కలిగిందైతే రెండో మార్గం అపవిత్రత కలిగింది. ఒక మార్గం ప్రార్థనలో ఎదిగేదైతే మరొక మార్గం ప్రార్థనలో దిగజారిపోయేదే. ఒక మార్గం దేవుని కొరకు నిలబడేదైతే మరొక మార్గం దేవుని కొరకు నిలబడనిది. ఒక మార్గం న్యాయం కలిగిందైతే మరొక మార్గం అన్యాయం చేసేది, మోసం చేసేది, దగా చేసేది, లంచాలు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేసేది. ఈ 2 మార్గాల్లో హేమాను చక్కని మార్గాన్ని ఎంచుకున్నాడు, భక్తి కలిగిన మార్గాన్ని ఎంచుకున్నాడు, పవిత్రత కలిగిన మార్గాన్ని ఎంచుకున్నాడు, పరిశుద్ధత కలిగిన మార్గాన్ని ఎంచుకున్నాడు, ప్రార్థనా జీవితం కలిగిన మార్గాన్ని ఎంచుకున్నాడు. హేమానులో ఉన్న శ్రేష్టమైన లక్షణం సరైన మార్గంలో నడిచినవాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా హేమానుకి ఎలాగైతే 2 మార్గాలు ఉన్నాయో మనకు కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తి కలిగిన మార్గం, ఒకటి పవిత్రత కలిగిన మార్గం, ఒకటి దేవునిలో ఎదిగే మార్గం, ఒకటి దేవునిలో ఆధ్యాత్మికంగా ఫలించే మార్గం, ఒకటి ప్రార్థనా జీవితంలో ఒక అద్భుతమైన ప్రార్థనా పరుడుగా, దేవుని కొరకు ఒక అద్భుతమైన సువార్థికుడుగా, ఒక గొప్ప వ్యక్తిగా నిలబడే మార్గం.
మొట్టమొదటి మార్గం. రెండో మార్గం ఉంది, మనకి ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వచ్చి ఇష్టం లేనప్పుడు మానేసే మార్గం, దేవునిలో దిగజారిపోయే మార్గం, ప్రార్థనా జీవితంలో తగ్గిపోయే మార్గం, భక్తి లేని మార్గం, అపవిత్రత కలిగిన మార్గం. ఈ రెండు మార్గాలు ఈరోజు నీ ముందు నా ముందు మనందరి ముందు ఉన్నాయి. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ రెండు మార్గాలలో నీవే మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నావు? ఈ రెండు మార్గాల్లో నీవు ఏ వైపుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నావు? చాయిస్ నీదే, అవకాశం నీదే, నడవలసింది కూడా నీవే. ఈ రెండు మార్గాల్లో ఏది మేలు చేసే మార్గం, ఏది కీడు చేసే మార్గం, ఏది దేవునిలో నిలబెట్టే మార్గం, ఏది దేవునిలో నిలబడకుండా పడిపోయే మార్గం, ఏది దేవుని కొరకు పని చేసే మార్గం, ఏది దేవుని కొరకు పని చేయకుండా ఉండే మార్గం, చాలా స్పష్టంగా గ్రహించుకుని తెలుసుకుని ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావో నీకు నచ్చిన శ్రేష్టమైన భక్తి కలిగిన మార్గంలోనే మనమంతా కూడా నడుచుదుముగాక. సింపుల్గా అర్థం అవ్వడానికి, ఒకటి యేసయ్య మార్గం, రెండోది సాతాను మార్గం. యేసయ్య మార్గం ఎలాంటిది? ఆయన చెప్పారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు, ఎవరు ప్రవేశించలేరు అని చెప్పాడు. అంటే దేవుని మార్గం ఎలాంటిది అని అడిగితే పరలోకానికి చేర్చే మార్గం. యేసయ్య మార్గం నిత్య రాజ్యానికి, అద్భుతమైన పరలోక రాజ్యంలోకి ప్రవేశించే మార్గం యేసయ్య మార్గం. సాతాను మార్గం ఎలాంటిదో తెలుసా? నిత్య నరక అగ్నిగుండానికి మనలను నడిపించే మార్గం. ఈరోజు యేసయ్య మార్గంలో నడుస్తున్నావా? సాతాను మార్గంలో నడుస్తూ ఉన్నావా? దేవుని బిడలుగా దేవుని వాక్యాన్ని వింటూ మందిరానికి వస్తూ ఆరాధన చేస్తూ దేవునిలో కొనసాగుతూ ఉన్న మనమంతా కూడా యేసయ్య మార్గంలో నడిచేవారిగా ఉండాలి, కానీ సాతాను మార్గంలో మనము నడవకూడదు. హేమాన్లో ఉన్న శ్రేష్టమైన లక్షణం సరి అయిన మార్గంలో నడిచాడు. ఒకటి, కష్టకాలంలో ఆరాధించాడు. రెండోది, సరి అయిన మార్గంలో నడిచాడు. మూడో విషయాన్ని చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన, అక్కడ ఒక 14 పేర్లు ఉంటాయి. నెక్స్ట్ 5వ వచనం చదివేద్దాం. చూడండి డైరెక్ట్గా. వీరందరూ దేవుని వాక్కు విషయములో, జాగ్రత్తగా వినండి, రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. 4వ వచనంలో హేమానుకున్న 14 మంది కొడుకుల పేర్లు ఉంటాయి. హేమాను గారికి మొత్తం 14 మంది కొడుకులు. ఆ కొడుకుల పేర్లు అంతా కూడా 4వ వచనంలో రాయబడి ఉంది. అయితే 5వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, రాజునకు దీర్ఘదర్శి అయిన హేమాను. చెప్పండి, ఎవరికి దీర్ఘదర్శి అయిన హేమాను అంట? రాజునకు దీర్ఘదర్శి. అసలు దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటి? దీర్ఘదర్శి అన్న ప్రవక్త అన్న రెండు కూడా ఒకటే. ప్రవక్త చేసే పని, దీర్ఘదర్శి చేసే పని ఏంటంటే రాబోతున్న కాలంలో ఏం జరగబోతా ఉందో తెలియపరిచేవారే ప్రవక్తలు. అయితే ఈయన ఎవరికి దీర్ఘదర్శి అని అడిగితే రాజునకు దీర్ఘదర్శి. చెప్పాలి, ఎవరికి దీర్ఘదర్శి అంటే రాజుగారి కోటలో ఉండి, రాజు దగ్గర ఉండి, రాజు ఏం చేయాలో, రాజు ఎలా ప్రవర్తించాలో, రాజు ఎలా నడుచుకోవాలో, రాజు ఏ విధంగా ముందుకు కొనసాగాలో రాజునకు దీర్ఘదర్శిగా ఉండి నడిపిస్తూ వచ్చేవాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు ఆ హేమాను గారి తాతగారు ఉన్నాడని చెప్పాను, ఆయన పేరు సమూయేలు అని చెప్పాను. సమూయేలు కూడా ఈ పేరు ఉంది, ఏమని? దీర్ఘదర్శి అనే. అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ హేమాను తాతగారి మార్గంలో నడిచినందుకు, హేమాను తాతగారు నడిచిన ఆ భక్తి కలిగిన, ఆ పరిశుద్ధమైన, ఆ నీతి కలిగిన, ఆ ప్రార్థనా జీవితం కలిగిన మార్గంలో హేమాన్ నడిచాడు కాబట్టి తాతకి ఏ పేరు వచ్చేసిందో మనవడకు కూడా పేరు వచ్చేసింది. అంతే. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం చూసారా? తాతగారు మార్గంలో నడిచినందుకు దేవుడేమి హేమానును విడిచిపెట్టేలా తాతగారికి ఏ పేరు వచ్చేసిందో సేమ్ యాస్టీస్గా మనవడైన హేమానుకు కూడా అదే పేరు వచ్చేసింది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, రాజునకు దీర్ఘదర్శి అయిన హేమాను. చదవాలి. రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానుకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును, ఎదూతునకును,
హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచు ఉండిరి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన 4, 5, 6 ఈ 3 వచనాల్లో హేమాను సంతానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హేమానుకున్న సంతానంలో ఆయనకున్న కొడుకులంట 14 మంది, కూతురులేమో 3. మొత్తం 14 + 3 ఎంత? 17 మంది సంతానం. హల్లెలూయా. ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతమంది? 17 మంది. ఈ కాలంలో ఒకళ్ళిద్దరికే కష్టమైపోతూ ఉంది. మరి 17 మందిని ఎలా పెంచాడో. అయితే అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. 17 మంది పిల్లలు కలిగి ఉన్నారు. అది ఒక అద్భుతమైన విషయం. అయితే ఈ 17 మంది కూడా ఎక్కడున్నారు అంటే దేవుని సందులో ఉన్నారు. ఈ 17 మంది కూడా చేస్తున్న పని ఏంటంటే పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఈ 17 మంది కూడా దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట అదే 6వ వచనంలో, వీరందరూ కూడా ఆసాపుకి, యెదూతుకి, హేమానుకి రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం తాళాలు, స్వరమండలలో, సితారాలు వాయించడం, గానములు, ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా పరిచారకులుగా ఉన్నారు, ఆరాధికులుగా ఉన్నారు, సేవించేవారిగా ఉన్నారు, స్తుతించేవారిగా ఉండాలి. హేమాను యొక్క ఆలోచన ఏంటంటే, మా తాత సమూయేలు ఉన్నాడే, ఈ సమూయేలు మా తండ్రి సరిగ్గా నడవనప్పుడు క్రమపరచలేదు, మా తండ్రి అటు ఇటు వెళ్తా ఉన్నప్పుడు అక్రమమైన మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు క్రమపరచలేదు. ఆయన క్రమపరచలేదు కాబట్టి ఎన్నో నిందలు నేను కూడా అనుభవించాల్సి వచ్చింది, ఎన్నో అవమానాలు నా జీవితంలో నాకు కూడా ఎదురవుతా వచ్చినాయి. అయితే ఇక నుంచి నాకు గనక బిడ్డలు పుడితే వారిలో ఒక్కడికి కూడా ఇలాంటి అవమానం ఎదురవ్వకూడదు. వారిలో ఒక్కడికి కూడా బయట వాళ్ళు ఎవరు దూషించడానికి వీల్లేదు, వాళ్ళని ఎవరు అవమానించడానికి వీల్లేదు. వాళ్ళంతా కూడా దేవునికి కూడా చెడ్డ పేరు తీసుకురాకూడదు. వాళ్ళు దేవునికి మహిమకరంగా బ్రతకాలి, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలి, పరిచారకులుగా ఉండాలి, ఆరాధికులుగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎదగాలనే ఒక అద్భుతమైన ఒక మంచి ఆశతో బిడ్డలను పెంచడం ప్రారంభించాడు. అద్భుతం. హేమాను ఏ ఆశతో బిడ్డలను పెంచుతూ వచ్చాడో పిల్లలు కూడా అదే ఆశలో పెరుగుతూ వచ్చారు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హేమాను నిజంగా ఏమంటే ఒకళ్ళ ఇద్దరా 17 మందిని, ఇంతమందిని కూడా చక్కగా ఎంత అద్భుతంగా పెంచాడంటే వాళ్ళ గురించి ఎంతగా ఆలోచించుంటాడో, వాళ్ళను ఎంత క్రమశిక్షణగా పెంచాడో ఒకసారి ఆలోచించండి. నిజంగా చాలా అద్భుతమైన లక్షణం హేమాన్లో ఉన్నది, చాలా ప్రాముఖ్యమైనది కూడా. కుటుంబం అంతటిని కూడా దేవుని సందులో పెట్టేశాడు. ఏమంటే 17 మంది కలిసి పాటలు పాడుతూ ఉన్నారంటే, 17 మంది కలిసి ఆరాధన చేస్తున్నారంటే, 17 మంది కలిసి వాయిద్యాలు వాయిస్తున్నారంటే అదే అసలు ఒక చిన్నపాటి సంఘం అయిపోద్ది అంతే. హల్లెలూయా. 17 మంది కలిసి స్తుతిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే అబ్బో చాలా అద్భుతంగా, చాలా ఘనంగా ఉంది. మరి ఈ కాలంలో ఈ రోజుల్లో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఏంటయ్యా అని మనం ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే, తల్లిదండ్రులేమో మందిరంలోనే ఉంటారో, పిల్లలు మాత్రం మందిరంలో ఉండరు. పిల్లలు ఎక్కడ ఉంటారు? కొంతమంది రోడ్ల మీద ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్ల దగ్గర ఉంటారు, కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చిన స్థలాల్లో తిరుగుతూ ఉంటారు. మరి మన పిల్లల విషయంలో మనకు సరైన శ్రద్ధ ఉందా? మన పిల్లల పట్ల ఒక క్రమమైన రీతిలో వాళ్ళను పెంచే విషయంలో ఒక క్రమం కలిగి మనం వెళ్తూ ఉన్నామా? మన పిల్లల పట్ల అసలు మనకున్న బాధ్యత ఎంత? అసలు మన మొత్తమే గగనం అయిపోతుంది మందిరానికి, మరలా పిల్లలను కూడా తీసుకురామంటావయ్యా అని అడిగి తెట్టున్నారు కొంతమంది. హల్లెలూయా. చెప్పట్లేదు, ఇప్పుడు సౌండ్ తగ్గిపోద్ది అంతే, మరి తగ్గిపోవాలి కదా. హల్లెలూయా చెప్పాలి, వెనకాల వాళ్ళు చెప్పట్లేదు. హల్లెలూయా. మన బిడ్డలంతా కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి, స్తుతించేవారిగా ఉండాలి. నీవు ఎక్కడ, నీ పిల్లలు వేరొక చోటు ఉంటే దాని వలన ఏం ప్రయోజనం లేదు. నీ బిడ్డలను ఆ విధమైన క్రమమైన మార్గంలో పెంచకపోతే భవిష్యత్తులో వారు దారి తప్పినప్పుడు, వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గాల్లో నడిచినప్పుడు ఏడవలసింది కూడా నువ్వే, బాధపడవలసింది కూడా నువ్వే. వాళ్ళు మాట వినే సమయంలోనే వాళ్ళు మాట వినేలాగా నీవు చేసుకోగలిగితే భవిష్యత్తులో పెద్ద అయిన తర్వాత కూడా నీ మాట చక్కగా వింటారు. ఇప్పుడే నీ మాట వినలేదంటే పెద్ద అయిన తర్వాత నిన్ను కూడా అద్భుతంగా ఆడించేస్తారు. జాగ్రత్త. గట్టిగా స్తోత్రం చెప్దాం. మరొకసారి చెప్పాలి. హల్లెలూయా.
ఎందుకంటే పిల్లల విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హేమాను గారికి ఉన్న ఈ 17 మంది సంతానం దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించడం నిజంగా ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. నేను స్టార్టింగ్లో ప్రాముఖ్యంగా కూడా చాలా అద్భుతం జ్ఞాపకం చేశాను. ఈ సమూయేలు గారు వచ్చేసరికి కేవలం సౌలు గారి కాలంలో మాత్రమే పరిచారకుడిగా, ప్రవక్తగా, యాజకుడిగా ఉన్నాడు. కానీ హేమాను సంతానం అంతా కూడా దావీదు రాజుగా ఉన్నంతకాలం, నెక్స్ట్ దావీదు కుమారుడైన సొలొమోను రాజుగా ఉన్నంతకాలం, వీళ్ళిద్దరి కాలంలో కూడా ఆరాధకులుగా, పరిచారకులుగా ఉన్నారంటే అది ఒక గొప్ప ధన్యత, భాగ్యం. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో ఈ 2 తరాల రాజుల కాలంలో ఎవరిని కదిపినా అయ్యా పాటలు పాడేది ఎవరు, ఆరాధన చేసేది ఎవరు, దేవుని స్తుతించేది ఎవరు, పరిచారకులుగా ఉంది ఎవరంటే ప్రతి ఒక్కరు చెప్పే మాట హేమాను సంతానం, అందరు వాళ్ళేనయ్యా, అందరూ దేవుని సందులో ఉన్నారయ్యా అని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వాళ్ళంతా కూడా ఇస్తారు. ఇంకొక మాట కూడా చెప్తాను, నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కల్పించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ 17 మందిలో ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా దారి తప్పలేదు. అర్థమైందా? 17 మందిలో ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు కూడా దారి తప్పలేదు. అందరు దేవుని సందులో ఉన్నారు. ఒకవేళ దారి తప్పితే బైబిల్లో ఖచ్చితంగా మాటలు రాసేవాళ్లే. ఎందుకంటే ఇప్పుడు యాజకుడైన ఏలీ గారు ఉన్నాడు. ఏలీ గారు బిడ్డలు తప్పిపోయారు, దారి తొలగిపోయారు, భయంకరమైన పనులు చేశారు. బైబిల్లో రాశారు లేదా? రాశారు. సమూయేలు గారే ఉన్నాడు, సమూయేలు గారి పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా దారి తప్పారు. వాళ్ళ గురించి బైబిల్లో రాశారా లేదా? రాశారు. ఇప్పుడు హేమాను యొక్క పిల్లలు ఉన్నారు, వీళ్ళ గురించి ఒక్కడైనా దారి తప్పాడంటే అసలు ఆ మాట బైబిల్లో మనకు కనపడదు. ఎందుకంటే పిల్లలంతా కూడా మందిరంలో ఉన్నారు కాబట్టి, పిల్లలంతా కూడా దేవునిని ఆరాధిస్తున్నారు కాబట్టి, పిల్లలంతా కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సంతానం అంతా కూడా అక్కడే ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యమైన విషయం, వాళ్ళంతా అలా ఆరాధించడానికి, స్తుతించడానికి, సేవించడానికి హేమాను పెంచిన పెంపకం కూడా అద్భుతమైందే. గట్టిగా స్తోత్రం చెప్దాం. హేమాను ఒకటి కష్టకాలంలో ఆరాధిస్తూ వచ్చాడు. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధాకరమైన పరిస్థితులు వచ్చినా సరే కష్టకాలంలో కూడా ఆరాధిస్తూ వచ్చాడు. రెండవ మాట, సరైన మార్గంలో నడుస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా రోజు రోజుకి ఎన్నో నిర్ణయాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆ మార్గాలు మన ముందు కూడా ఉంటాయి. మనం నడిచే ప్రతి మార్గం కూడా, మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా, మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా అది సరి అయినదై, క్రమమైనదై, దేవుని వాక్యానుసారమైనదై ఉండాలి. హల్లెలూయా. హేమాను మూడో లక్షణం, కుటుంబంతో దేవుని సందులో ఉన్నాడు. కుటుంబం అంతా కూడా దేవుని సందులో ఉన్నారు, అందరూ ఆరాధకులుగా ఉన్నారు. నా ఆశ, నా ప్రార్థన, మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా హేమాను వలె మార్చబడుదురుగాక. హేమాను కుటుంబం వలె సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధికి నడిపించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. హేమాను అలా అద్భుతమైన రీతిలో పిల్లలను పెంచుతూ వచ్చాడు. నిజంగా ఇక్కడున్న మనందరికీ కూడా బిడ్డల పట్ల ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి. తప్పేం కాదు. కొంతమంది అయ్యా నా కొడుకు మంచి ఉద్యోగం చేయాలి, నా కూతురు మంచి స్థానంలో ఉండాలి, మంచి ర్యాంక్స్లో వాళ్ళు మంచి మార్కులు సంపాదించాలి, మంచి ఆలోచనలు ఉంటాయి. తప్పేం కాదు. అయితే నీ బిడ్డల జీవితాల్లో నీవు కలిగి ఉన్న ప్రతి ఆశ కూడా నెరవేర్చబడాలంటే నీతో పాటు వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురావాలి, నీతో పాటు వాళ్లకు మోకరించడం నేర్పించాలి. అలా నేర్పించినప్పుడే వాళ్ళు నిన్ను చూసి నీ భక్తి ఏ విధంగా అయితే నేర్చుకుంటూ ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితాల్లో నీవు కలిగిన ఉద్దేశాలు, వాటికంటే ప్రాముఖ్యంగా దేవుడు కలిగిన ప్రతి ఉద్దేశం, ప్రతి ఆలోచన వాళ్ళ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడునుగాక. ఏమంటే సమూయేలు గారు ఏం పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద చదువులు చదివాడు? ఆయనకి ఏమన్నా పిహెచ్డీలు, ఎంఎస్లు అన్న సర్టిఫికేట్లు ఉన్నాయా? ఏమీ లేదు. చిన్నప్పటి నుండి కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆరాధకుడుగా, పరిచారకుడుగా ఉన్నాడు. ఆ సన్నిధిలో ఉండడాన్ని బట్టే ఇశ్రాయేలు దేశంలోనే ఒక గొప్ప పేరు వచ్చేసిందా రాలేదా? వచ్చింది. సమూయేలుకే కాదు, హేమానుకు కూడా. హేమాను ఏమైనా చదువుకున్నాడా? ఆయనకి ఏమైనా చదువు ఉందా? లేదు. హేమాను కూడా అంత గొప్ప పేరు రావడానికి బహుశా నేను అనుకుంటాను చిన్నప్పటి నుండి కూడా తాతయ్య అయిన సమూయేలు వెనకాల తిరిగేసి ఉంటాడంతే. హల్లెలూయా. సమూయేలు వెనకాల తిరిగి సమూయేలులో ఉన్న భక్తిని నేర్చుకున్నాడు, సమూయేలులో ఉన్న ప్రార్థన నేర్చుకున్నాడు, సమూయేలులో ఉన్న లక్షణాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అద్భుతమైన వ్యక్తిగా
మార్చబడ్డాడో, ఒక ఉన్నతమైన స్థానంలో హేమాను ఉన్నాడు. ఈరోజు మన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటే, కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధిస్తే మన జీవితాల్లో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేరుస్తాడో, మన కుటుంబాన్ని, మన సంతతి అంతటిని కూడా దేవుడు గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అయితే ఈ కాలంలో చాలామందికి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, అయ్యా మందిరానికి రండి అయ్యి అని అడిగితే కొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా? మందిరానికి రావడానికి మాకు సిగ్గండి అని అంటారు. చెప్పండి, ఏమంటారు? సిగ్గు. మందిరానికి ఎక్కడికి రావడానికి? రావడానికి సిగ్గు అంట. ఏమండి, మీరు ఒకవేళ మీతో ఎవరైనా, మీ పిల్లలు లేదా మీరు ఎవరైనా అయ్యా మందిరానికి రండి అని ఈ మాటలు ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళతో చాలా గట్టిగా చెప్పండి, అబ్బాయి కాని స్థలాలకు వెళ్ళడానికి సిగ్గుపడాలిరా, పాపం చేయడానికి సిగ్గుపడాలి, భయంకరమైన విగ్రహారాధనకు సంబంధించిన భయంకరమైన పనులు చేయడానికి వాటి దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడాలి, కానీ మందిరానికి రావడానికి సిగ్గేంట్రా? ఊరుకో. దేవుని మందిరికి వస్తే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడో, దేవుని మందిరానికి మించింది ఈ లోకంలో ఏది లేదు అని చెప్పడం ప్రారంభించండి. ఎందుకంటే దేవుని సన్నిధి నేర్పించగలిగిన పాఠాలు ఈ లోకంలో స్కూల్స్ కూడా నేర్పించలేవు. దేవుని సన్నిధి మనకు అద్భుతమైన పాఠాలు నేర్పించే ఒక అద్భుతమైన పాఠశాల. దేవుని సన్నిధిలో ఎన్నో సత్యాలు నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడికి వచ్చే విషయంలో ఎప్పుడు కూడా మనము సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ఏమంటే సిగ్గుపడటానికి ఇక్కడికి వచ్చామన్నా నిలబడి వాక్యం చెప్పన్నామా? వచ్చి 1 గంట 2 గంటలు కూర్చుని చక్కగా దేవుని మాటలు విని ఆరాధన చేసి వెళ్ళడమే కదా. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు ఎప్పుడు మన జీవితాల్లో నిర్లక్ష్యం అనాలోచన ఉండకూడదు. ఎప్పుడు అక్కడికి రావడానికి భయపడకూడదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఈరోజు మనమంతా కూడా ఈ విధంగా సజీవంగా ఉన్నామంటే దేవుని కృప, దేవుడిచ్చిన ధన్యత, దేవుడిచ్చిన భాగ్యం. ఆయన కృప ఉంది కాబట్టే ఈరోజు వరకు కూడా ఈ విధంగా కొనసాగలుగుతా ఉన్నాం. ఈ బ్రతుకునిచ్చిన దేవునికి, ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి వారానికి ఒక్కరోజే కదా రమ్మంటుంది. వచ్చి ఆయనను స్తుతించకపోతే, ఆరాధించకపోతే దేవునికి ఇస్తూ ఉన్న ప్రాముఖ్యత ఎంత నీది? దేవునికి ఎంత విలువనివ్వగలుగుతా ఉన్నావు? ఆలోచించండి. వారానికి ఒక్కరోజు ఆయన మందిరానికి రమ్మంది. 6 రోజులు నిన్ను కాపాడుతున్నాడు, 6 రోజులు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీవు వెళ్ళే ప్రతి స్థలంలో క్షేమాన్ని ఇస్తా ఉన్నాడు, నీవు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటున్నాడు. ఇన్ని చేస్తున్న దేవునికి ఒక్కరోజు దేవునికి ఇవ్వలేమా? ఖచ్చితంగా ఇవ్వాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండే ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని భక్తులు పాడారు, స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హల్లెలూయా. స్తుతి పాడడానికే ఆయన ఈ బ్రతుకునిచ్చాడు, ఈ జీవితాన్ని ఇచ్చాడో ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఏమంటే ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అసలు మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటే అసలు మనకి ఎంత సంతోషం కలిగిద్దండి, అవునా కదా? మన కుటుంబం అంతా కూడా ఆయన మందిరంలో ఉండే కుటుంబంగా ఆరాధిస్తూ ఉంటే, కుటుంబంగా ఆయన నామాన్ని మహింపరిస్తే నిజంగా అసలు అంతకు మించిన ధన్యత, భాగ్యం ఇంకోటి లేదు. ఈ కాలంలో చాలామంది భార్యలు వస్తే భర్తలు రాక, భర్తలు వస్తే భార్యలు రాక, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాకున్న కుటుంబాలు ఎన్ని లేవు?
చాలా ఉన్నాయి. చాలామంది కూడా అయ్యో నేను మందిరానికి వస్తూ ఉన్నాను, మా ఇంటి దగ్గర ఉన్న యజమానుడు, నా భార్య ఇంకా మందిరానికి రావడం లేదు, నా పిల్లలు ఇంకా దేవుని తెలుసుకోలేదు, నేను దేవుని ఎదుగుతున్నాను, నేను దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాను, యేసయ్య త్వరలో రాబోతా ఉన్నాడు, ఆయన వచ్చే సమయానికి నేను సిద్ధపడి ఆయన పరలోకానికి వెళ్ళిపోతాను, అంతవరకు బాగానే ఉంది. కానీ నా ఇంటి దగ్గర ఉన్న నా కుటుంబీకుల పరిస్థితి ఏంటి, నా ఇంటి దగ్గర ఉన్న నా భర్త పరిస్థితి ఏంటి, నా ఇంటి దగ్గర ఉన్న నా భార్య పరిస్థితి ఏంటి, నా ఇంటి దగ్గర ఉన్న నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ వేదన చెందుతూ కన్నీరు కారుస్తున్న కుటుంబాలు లేవా? చాలా ఉన్నాయి. ఎంతోమంది ఎంతో వేదనతో అయ్యో నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉంటే బాగుండు కదా. చాలామంది మన కుటుంబాల్లో కూడా ఉన్నారు. వారి కొరకు కూడా ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడే వారందరినీ కూడా త్వరలోనే ఆయన సన్నిధికి నడిపించునుగాక. కుటుంబాలుగా ఆయనను ఆరాధించే కృప దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో కుటుంబాలుగా దేవుని ఆరాధన చేశారు. యెహోషువ చెప్తా ఉన్నాడు, నేనును నా ఇంటి వారందరూ యెహోవానే సేవిస్తున్నామయ్యా. కొర్నేలి కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అనే వాక్యం చెప్తా ఉంది. లూదియా గురించి రాయబడి ఉన్న మాట, ఆమె కుటుంబం అంతా కూడా బాప్తిస్మం పొందని చెప్పేసి రాయబడి ఉంది. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నీ ఒక్కడివే, నీ ఒక్కదానివే రావడం కాదు, కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలన్నదే దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక అయి ఉన్నదే. చెరసాల నాయకుడు కూడా పౌలు శీల స్తుతించి ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాల బంధకాలు పునాదులన్నీ కదిలిపోయాయి. చెరసాల పునాదులన్నీ కూడా అదిరిపోయినప్పుడు చెరసాల నాయకుడు చివరిగా ఈ పౌలు శీలను అడిగిన మాట ఏంటో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి? పౌలు చెప్పిన మాట, నీవు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతారు. హల్లెలూయా. చెరసాల నాయకుడు కుటుంబం అంతటికి కూడా ఆ రాత్రే రక్షణ వచ్చేసింది. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు పొట్టి జక్కయ్య గారి ఇంటికి వెళ్ళి ఆయన చెప్పిన మాట, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నిజంగా బైబిల్లో ఎంతోమంది కుటుంబాలకు పరిపూర్ణమైన రక్షణ వచ్చింది. కుటుంబాలుగా ఆరాధించారు. మన కుటుంబం కూడా ఆయన సన్నిధిలో ఉండునుగాక. అయితే బైబిల్లో ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో కొంతమంది మంచి భక్తి కలిగిన వాళ్ళు ఉంటే ఇంకొంతమంది భక్తి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళు మంచి ఆత్మీయులుగా ఉంటే మరొకరు అసలు ఆత్మీయత లేనివారు కూడా ఉంటా వచ్చారు. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే ఆదాము గారికి మొట్టమొదటిగా 2 కొడుకులు పుట్టారు, కయ్యూను, హేబేలు గురించి వాక్యం చెప్తా ఉంది. అతడు ప్రార్థనా పరుడు, కానీ కయ్యూను దేశదిమ్మరైపోయాడు. తమ్ముడి మీదే అసూయతో తమ్ముడి అర్పణను దేవుడు అంగీకరించాడనే ఒక అసూయ పరుడుగా మిగిలిపోయి చివరికి ఆయన మీద పడిన ముద్ర దేశదిమ్మరి అని చెప్పేసి. ఈరోజు మన కుటుంబాల్లో ఒకళ్ళు మంచి ఆత్మీయులుగా ఉంటే ఒకళ్ళు ఆత్మీయత లేని వారిగా ఉండకూడదు, ఒకళ్ళు మంచి భక్తి కలిగిన వాళ్ళుగా ఉండి ఇంకొకళ్ళు భక్తి లేని వాళ్ళుగా ఉండకూడదు. కుటుంబం అంతా కూడా భక్తి కలిగిన వాళ్ళుగా ఉండాలి, కుటుంబం అంతా కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి, కుటుంబం అంతా కూడా దేవుని సేవించేవారుగా ఉండాలి. మన కుటుంబాలన్నీ కూడా దేవునిలోనే ఉండాలి. హల్లెలూయా. హేమాను ఒకటి కష్టకాలను ఆరాధించాడు, రెండో మాట సరైన మార్గంలో నడిచాడు, మూడో మాట కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. నెక్స్ట్ 4వ మాట, హేమాను అనే పేరుకు అర్థం నమ్మదగిన వాడు. చెప్పండి, హేమాను అనే పేరుకి అర్థం ఏంటి? నమ్మదగిన వాడు లేదా నమ్మకమైన వాడు అని కూడా అర్థం వస్తుంది. హేమానులో ఉన్న లక్షణం పేరుకు తగ్గ జీవితం కలిగిన వాడు. చెప్పండి, ఎలాంటి వాడు? పేరుకు తగ్గ జీవితం కలిగిన వాడు. ఏమండి, కష్టాలు వచ్చినాయి, హేమాను జీవితంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఇందాక మనం ప్రారంభంలో 88వ కీర్తనలో చాలా వచనాలు చదివాం. ఆ వచనాలన్నీ కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు హేమానుకి ఎదురవుతా వచ్చినాయి. అయితే అద్భుతమైన మాట, ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా తన నమ్మకత్వాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. నమ్మకస్తుడుగా దేవునిలో కొనసాగుతూ ఉన్నాడు. ఒక నమ్మకమైన వ్యక్తిగా దేవునిలో నిలబడ్డాడు. ఆయన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉండటమే కాదు, పిల్లలను పెంచే విషయంలో కూడా ఎలా ఉన్నాడో నమ్మకంగా ఉన్నాడు. అలా నమ్మకంగా పిల్లలను పెంచాడు కాబట్టి పిల్లలంతా కూడా మందిరంలో ఉన్నారు, పిల్లలంతా కూడా క్రమమైన మార్గంలో ఎదుగుతూ ఉన్నారు. ఈరోజు మనలో కూడా అటువంటి నమ్మకత్వం ఉండాలి, నమ్మకస్తులుగా మనం కూడా బ్రతకాలి. వాక్యం చెప్తా ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు
మెండుగా కలుగుననే. ఈరోజు ఆ నమ్మకత్వం మనలో ఉందా? నమ్మకస్తులుగా జీవించగలుగుతా ఉన్నామా? నమ్మకత్వాన్ని దేవుడు తూచి, నమ్మకత్వాన్ని దేవుడు పరిశీలన చేసే మన కుటుంబాన్ని దీవించేది, ఆశీర్వదించేది నమ్మకస్తులుగా బ్రతకాలి. చివరిగా హేమాను గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. హేమాను నాకు భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి. ఎన్నో మాటలు 88వ కీర్తనలో రాస్తూ వచ్చాడు. ఆ మాటలన్నీ చదివిన కొంతమంది చరిత్రకారులు హేమాను గురించి చెప్పే మాట ఏంటయ్యా అని అడిగితే, హేమానుకి పక్షవాతము అనే రోగం ఉంటుంది అని అనుకుంటా ఉంటారు. అయితే అది వాస్తవమా అబద్ధమా అనే సత్యం మనకు తెలియదు. కానీ ఒక వాస్తవీకరమైన విషయం ఏంటంటే, హేమానుకు మాత్రం మరణకరమైన పరిస్థితులు ఎదురైనాయి. ఎన్నో కఠినమైన పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు ఇలా ఎన్నో తన జీవితంలో ఎదురవుతా వచ్చినాయి. ఎందుకు ఆ హేమాను గురించి ఒకవేళ పక్షవాతం అనేది ఉండుండొచ్చు అని అన్నారంటే, ఆ కీర్తనలో ఆయన నా నెలవరులంతా నాకు దూరం అయిపోయారు, బాల్యం నుండే నేను సమాధికి చేరిపోయి ఉన్నాను, చీకటే నాకు బంధువర్గం అయిపోయింది. ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే బహుశా ఆయనకి ఇలాంటి ఒక రోగం ఏదైనా, బలహీనత ఏదైనా ఉండుండొచ్చు. అందరూ కూడా ఆయనని దూరం చేసేసి ఉంటారు, అందరూ ఆయనను వెలివేసి ఉంటారు. అందుకనే ఒంటరి వాడైపోయిన హేమాను ఈ మాటలన్నీ మాట్లాడుంటారు అని అంటారు. అయితే అది వాస్తవమా అబద్ధమా అది మనకంత ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ క్లిష్టమైన పరిస్థితిలో కూడా, కఠినమైన సమయంలో కూడా తన నమ్మకత్వాన్ని మాత్రం హేమాను కోల్పోలేదు. నమ్మకస్తుడిగా బ్రతకడానికే ఇష్టపడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఒక యజమానుడు తన దగ్గర ఉన్న 3 దాసులను పిలిచి చెప్తున్నాడు, అబ్బాయి నీకు ఒక 5 తలాంతులు ఇస్తున్నాను, నీకు ఒక 2 తలాంతులు ఇస్తున్నాను, నీకు 1 తలాంతు ఇస్తున్నానని దేశాంతరముకు పోయి మరలా తిరిగి వచ్చి మరలా పిలిచాడంట. నీకు 5 ఇచ్చాను కదా, ఏం చేసావు? ఆ 5 తీసుకున్నా అని చెప్పాడు. అయ్యా 5కు నేను 5 సంపాదించానయ్యా. ఆ వ్యక్తితో ఆ యజమానుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడా. నెక్స్ట్ 2 ఆయన పిలిచాడు, అబ్బాయి నీకు ఇచ్చాను కదా, నువ్వేం చేసావు? అయ్యా 2కి 2 నేను సంపాదించానయ్యా. ఆయన చూసన్న మాట కూడా అదే, బల నమ్మకమైన మంచి దాసుడా. 3వ వాడిని పిలిచాడు, అబ్బాయి నువ్వేం చేసావురా? అయ్యా గొయ్యి తీసి బాధ పెట్టానయ్యా అన్నాడు. హల్లెలూయా. వెంటనే ఆయన అన్నమాట, చెడ్డ దాసుడా అన్నాడు. నమ్మకమైన దాసుడు అన్నాడా? అనలేదు. చెడ్డ దాసుడని వీడిని తీసుకెళ్ళి అర్జెంటుగా ఆ చీకటి కొట్టులో కాళ్ళు చేతులు కట్టేసి పడేయండి రాబాయ్ అని చెప్పాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రాబోతా ఉన్నారు. ఆయన వచ్చే సమయానికి, ఆయన రాకడలో మధ్యాకాశంలో మనం కూడా ఆయనను ఎదుర్కొనబోతా ఉన్నాం. ఆ ఎదుర్కొన్న సమయంలో ప్రభు మనల్ని చూసి, అయ్యా నీకు నేను గొప్ప రక్షణని ఇచ్చాను కదా, నా నీతిని నీకు ఇచ్చాను, నీవు అపవిత్రుడు అయినా నా పరిశుద్ధతను నీకు ఇచ్చి పరిశుద్ధపరిచాను, నేను ఇచ్చిన నీతిని నీవు కాపాడుకుని పరిశుద్ధంగా జీవించి నమ్మకస్తుడుగా నీవు బ్రతికావు అని ప్రభువు మనల్ని చూసంటే, అదిక మన జీవితానికి దొరికిన అసలు దానికి మించిన రివార్డు ఇంకోటి ఏది కూడా ఉండదు. అయితే ప్రశ్న ఏంటంటే, యేసయ్య మనల్ని చూసి ఆ మాట అనగలుగుతాడా? నీవు నమ్మకస్తులుగా జీవిస్తున్నావని ప్రభు సాక్ష్యం చెప్పగలడా? ఆ నమ్మకస్తుడుగా ఒకవేళ ఇంతవరకు లేకుండా జీవించావేమో, ఇక నుంచైనా ప్రభువా నీవు రాబోతా ఉన్నావు, నీ దగ్గర నేను నమ్మకస్తురాలనే సాక్ష్యం పొందుకోవాలి, అలాంటి నమ్మకత్వాన్ని నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. హేమానులో ఉన్న ఎజ్రాహీయుడైన హేమానులో ఉన్న 4 లక్షణాలు ధ్యానం చేశాం. 1, కష్టకాలంలో ఆరాధించాడు. 2వది, సరైన మార్గంలో నడిచాడు. 3వది, కుటుంబంతో దేవుని సన్నిధిలో ఉన్నాడు. 4వది, నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఈరోజు ఆ హేమాను వలె మమ్మలను కూడా మార్చు ప్రభువా, అలాంటి లక్షణాలు మాకు కూడా అనుగ్రహించాయని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకడలో ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి. త్వరగా మోకరించినట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.